నమస్కారాలు. ముఖ్యంగా సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకుడు, పోరాట యోధుడు, ఒక్క మాటలు చెప్పాలన్న పోరాట యోధుడు. మేము ఇప్పటివరకు చెప్పిండు 4 పర్యాయాలు ఓడిపోయినప్పటికీ కూడా యుద్ధంలోనే ఉన్నాడు. అందుకే రమేష్ అన్న సర్పంచ్ ఎన్నికలలో ఓడిపోయి ఉండవచ్చు, కానీ పల్సం రమేష్ అన్నదే నైతిక విజయం. సరే, ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్నటువంటి గ్రామశాఖ అధ్యక్షుడు తమ్ముడు అప్రోజ్ గారికి, అదేవిధంగా పెద్దలు కొండూరు వెంకన్న గారికి, అదేవిధంగా పబ్బు సీనన్న గారికి, సింగిలోండి మాజీ చైర్మన్, అదేవిధంగా సీనియర్ లీడర్ ఐటిపాంల సత్తన్న గారికి, అదేవిధంగా మరి విజయం సాధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల విజయం సాధించినటువంటి వార్డు సభ్యులు నరేష్ రెడ్డి గారికి, యాదలక్ష్మి గారికి, అదేవిధంగా విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు వలమల కృష్ణ గారికి, శాంతికుమార్ గారికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మీకు తెలుసు వెల్లిగొండ పట్టణంలో జరిగిన ఎన్నిక, గ్రామ పంచాయతీ ఎన్నికకు సంబంధించి ఈ జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. అది మనం అందరం చూసినాం. మొదట బీసీ వాదానికి బీసీ వ్యతిరేకుల మధ్య జరుగుతున్న ఎన్నికగా మొదలైన ఎన్నిక చివరగా పల్సం రమేష్ వర్సెస్ అనిల్ కుమార్ రెడ్డిగా మారింది. అది మన అందరం చూసినాం. అనిల్ కుమార్ రెడ్డి గారు మొదట బీసీల పట్ల ఆయన వ్యతిరేకతతో మొదలుపెట్టినటువంటి ఆయన ప్రయాణం లాస్ట్కు ఎంతవరకు దిగజారిండు అంటే ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడుతూ ఎన్నికల నియమానికి విరుద్ధంగా ఆ విజువల్స్ ఉన్నాయి. పట్టణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. 5 గంటల తర్వాత గుంపులుగా కార్నర్ మీటింగ్లు పెట్టుకుంటూ టౌన్ మొత్తం తిరిగిన విషయం కూడా తెలుసు. అధికారం ఉంది, ఏమైనా చేస్తాం, అధికారులు కూడా వాళ్ళకు తొత్తులుగా వ్యవహరించారు. అప్పుడు కూడా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. విచ్చలవిడిగా మద్యం, విచ్చలవిడిగా డబ్బులు పంచి వాళ్ళు సాధించిన విజయం ఏంటంటే, వాళ్ళకు వచ్చిన మెజారిటీ ఎంత? 475, 427, సరే 72, 250 ఓట్లు కనుక రమేష్ అన్నకు వచ్చింటే రమేష్ అన్న గెలిచేటోడు. ఇది నీ గెలుపు కాదు అనిల్ రెడ్డి గారు, ఇది నీ గెలుపు కాదు. 2 సంవత్సరాలుగా అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల ఆకాంక్షలు ఏంది, నువ్వు చేస్తున్నది ఏంది? అసలు రమేష్ అన్న కనుక వాస్తవంగా నామినేషన్లు విత్డ్రా అయ్యే రోజు వరకు కూడా తన పోటీలో ఉండే పరిస్థితి లేకుండే. ఇక్కడి నుంచి కార్యకర్తలుగా పార్టీ ఒక దిక్కు నుంచి ప్రెజర్, రెండో దిక్కు నుంచి ప్రజల నుంచి వచ్చే ఒత్తిడి, దాని నుంచి నామినేషన్ విత్డ్రా రోజు పైలశేఖర్ రెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు తను పోటీలో ఉన్నాడు. 1-2 రోజులు కనుక ప్రజలందరినీ కలవడానికి అవకాశం వచ్చి తను ఇష్టం ప్రజల దగ్గర పోవడానికి అవకాశం వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా మెజారిటీతో పల్సం రమేష్ అనే గెలిచేటోడు. ఇవాళ ఒకవేళ సావు తప్పి కన్నులు లొట్టబోయినట్టుగా ఒకవేళ గెలిస్తే అది నీకు గెలిపే కాదు. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు అధికారంలోకి వచ్చి నీ ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యేగా నువ్వు గెలిచి నీ టౌన్లో అది 2 సంవత్సరాలు కూడా కాదు, 2 సంవత్సరాలు పూర్తయింది అంతే. ఈ 2 సంవత్సరాలలో నీకు వచ్చిన వ్యతిరేకత ఎంత వ్యతిరేకత ఉందో నీకు అర్థమైంది. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలు ఏందో గుర్తించు, ఆకాంక్షల మేరకు పనిచేయాలి. ఇవాళ మేము తను మార్కెట్ ముంగట ఉన్న బుడుగంగాల కాలనీ తను గెలిచిన 2 నెలల్లోనే వర్షాకాలంలో ఒక్కసారి 18 డెంగ్యూ కేసులు వచ్చినాయి. 18 మంది. అంటే మేము దాన్ని వెంటనే అధికారంలోకి వచ్చి వెంటనే అదేదో రాజకీయం చేయాలి అని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేకుండా అధికారుల దృష్టి తీసుకుపోయి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేసినాం. అంటే నేనేమంటున్నామంటే, కేవలం నువ్వు ఎంతసేపు ఒకసారి ఎమ్మెల్యే కావాలి అనుకున్నావు, ఎమ్మెల్యేను నేను ఎమ్మెల్యే అయిపోయినా అనేటువంటి పద్ధతులు నువ్వు పోయినావు. కానీ ఈ ఎమ్మెల్యే కావడం వెనక ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి. ఈ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి అని నువ్వు అనుకుని ఉంటే, ఒక్క బుడగజంగాల కాలనీలోనే 18 మంది డెంగ్యూ బారిన పడితే మరి నీ దృష్టికి ఎందుకు రాలేకుండా పోయింది? నీ దృష్టికి రావాలి కదా.
నీ టౌన్ కదా, నీ సొంత ఊరు కదా. అంటే ఇట్లా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఇంతెందుకు, ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారే ఈ రోడ్డు విస్తరణ కోసం 12 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్ అయిపోయిన తర్వాత పని కూడా స్టార్ట్ చేసినాం. అది అందరికీ తెలుసు, పట్టణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఈ 2 సంవత్సరాలుగా దాన్ని కనీసం అసలు పని ఉందా లేదా, అది ఏమవుతుంది, అసలు ఏం అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా అభివృద్ధి మీద దృష్టి పెట్టు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయి. లేకపోయినట్టయితే మీ పతనం మొదలైంది, అది అర్థమైతేనే ఉంది. ఇవాళ ఒక్క ఒల్గొండ మండలంలోనే 18 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 18 మంది గెలిచారు. నీ అధికారం, అంగబలం అన్నీ ఉన్నా కూడా ఇవాళ నీ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతున్నది. అధికార పార్టీకి సహజంగా కొంత అనుకూలంగా ఉంటుంది, కానీ వాళ్ళు చూస్తే సగానికి సగం సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. మరి దానికి కారణం ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు ప్రజల ఆకాంక్షలు, వాళ్ళు ఇప్పటికే ప్రజలకు మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అంటే నీ చేతిలో లేదు, నువ్వు చేయగలిగేటువంటిది ఏదైతే ఉందో అవన్నీ ప్రజలకు చేయించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నువ్వు పనిచేస్తావని చెప్పేసి నమ్ముతున్నాం. మేమైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన నిలబడి మరింత ఉత్సాహంతో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా ఆ పోరాటంలో మేము ముందు వరుసలో నిలబడతాం. ఇవాళ ప్రధానంగా రమేషన్కి సంబంధించి నిజంగా పట్టణానికి సంబంధించిన ప్రజలైతే ఇంత మద్దతు, యువతరము, మహిళలు, రైతులు, అన్ని కులాల వాళ్ళు నోట్లలో ఒకటే పని. ఏది ఏమైనా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని పల్సర్ రమేష్ని గెలిపించుకుందాం అనేటువంటిది ఎక్కడ చూసినా అదే అనిపించింది. కానీ ఏదో మాయ చేసినట్టుగానే ఈ కాంగ్రెస్ పార్టీకి మాయ చేస్తుడు తెలుసు. ఈ మాయ చేసిరు, ఏమేం చేసిరో మాయ మాటలు చెప్పి లాస్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అంగబలంతో, అర్ధబలంతో అన్ని రకాలుగా వాడి చూసారు కదా. మనం ఎమ్మెల్యే గారే స్వయంగా మొత్తం ఒక రోజంతా ఇక్కడనే కూర్చొని పనిచేసిండు కదా ఈ పక్క పల్సర్ రమేష్ అన్నను ఓడగొట్టడం కోసం. నువ్వు ఇంత శక్తివంతుడు అయితే, ఇంత శక్తివంతుని ప్రజల మద్దతు నీకున్నట్టయితే ఇంతేదో కష్టపడాలి నువ్వు. దానికి రమేష్ అన్నను ఓడగొట్టడం కోసం, బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం కోసం బీజేపీని కూడా పొత్తు కలుపుకొని ఇవాళ ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ నైతిక విజయమే. ఓటమితో ఎవరిని కూడా కుంగిపోరు. మరింత రెట్టింపు ఉత్సాహంతో ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము నిలబడి పోరాటం చేస్తాం. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, లేదు అంటే ఖచ్చితంగా మేము వెంటబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.